ఆ రష్మిక, ఈ వాతావరణాన్ని చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? నాకు మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తుంది చిరు. నీకేమనిపిస్తుంది? నాకు మసాలా వడలు తినాలని ఉంది. ఆ వడ సంగతి సరే, రష్మిక దవడ చూడు నాకు ఎంత ముద్దుగా ఉందో. అబ్బా, నాకు సిగ్గేస్తుంది చిరు. నువ్వు సిగ్గుపడితే నాకు ఏదేదో అయిపోతుంది రష్మిక. వాసివాడి దస్సాదియ్య చికెనే పట్టిన టేకు చెక్కలాగా భలే వడ్రంగా ఉన్నావు. అబ్బా పోనా. రష్మిక, నీ కళ్ళు నాయి చూసావు? అవి కళ్ళు కావు, నేరేడు పళ్ళు. వాహ్వా వాహ్వా, అవి పెదవులు కావు, అరవిరిసిన తామర పువ్వులు. వాహ్వా వాహ్వా, అది ముక్క లేక లేలేత కొబ్బరి ముక్క. వాహ్వా వాహ్వా. అబ్బాబా, మీరిద్దరు అలా పొగుడుతుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుంది. రష్మిక, నీ అందాన్ని వర్ణించడానికి నాకు తెలుగులో మాటలు సరిపోవడం లేదు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నేను ప్రేమలో మునిగిపోయాను. నువ్వంటే నాకు పిచ్చ ఇష్టం తెలుసా? అవునా? సో స్వీట్. రష్మిక డార్లింగ్, నీ పర్సనాలిటీ, నీ రొమాంటిక్ లుక్స్ తో నన్ను కట్టిపడేశావు. నీ మీద మనసు పారేసుకున్నా. ఓ రియల్లీ? సో ఎక్సైటింగ్. రష్మిక, నువ్వు నిజంగా జగదేక వీరుడు సినిమా టైంలో ఉండి ఉంటే కనుక అతిలోక సుందరిగా నిన్నే పెట్టుకునేవాడి. శివ టైంలో నాకు కనబడి ఉంటే అమల ప్లేస్ నీకే ఇచ్చేవాడిని. అబ్బా ఓహో. ఏమిటో రష్మిక, రోజు రోజుకి నా వయసుతో పాటు నీ మీద మోజు కూడా పెరిగిపోతుంది. ఆహా, అసలు ఇంత అందంగా ఎలా పుట్టావు డియర్? నిన్ను ఎత్తి కొట్టి ఏట్లో పడేయాలనిపిస్తుంది. ఓహో, ఇదిగో ఇప్పుడు అనకపోతే ఈ జంక్షన్ జామ్ అయిపోతుంది. ఏమనుకున్నావు? అమ్మో, నువ్వు నా ప్రపోజల్ ఒప్పుకోకపోతే బ్యాక్ బెండ్ అయిపోతుంది. అమ్మో. మేము ఇలా ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే ఆ బెల్లం కొట్టి ఆయన ఉంటావేంటి రష్మిక? మాట్లాడు మాట్లాడు ప్లీజ్. ఏంటి రష్మిక, నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తావా లేదా? నోరు తెరిచి చెప్పు. అంటే అంటే అది అది ఓ, మేము ఇద్దరం అడిగామని ఆలోచిస్తున్నావా? మరేం పర్వాలేదు. నీకు నాకు ఇష్టమైతే చెప్పు, నేను నా ప్రేమను త్యాగం చేస్తాను. మనసులోనే నిన్ను ప్రేమిస్తాను. రష్మిక, నీకు అన్నయ్య ఇష్టమా? ఒక్క మాట చెప్పు. నాకు అన్నయ్య కన్నా ఏది ముఖ్యం కాదు. చెప్పు చెప్పు రష్మిక. చెప్పేస్తున్నా. చెప్పు డార్లింగ్. చెప్పు డియర్. నాకు చిరు అంటే ఇష్టమే. ఓ చాలు, ఆ ముక్క చాలు. నన్ను పూర్తిగా చెప్పలేవు చిరు. నాకు నువ్వన్నా ఇష్టమే, నాకన్నా ఇష్టమే. ఇదిగో ఇద్దరు అంటే కష్టం అమ్మాయి. ఎవరో ఒకరిని చెప్పు రష్మిక. నాకు మీ ఇద్దరు ఇష్టమే, కానీ నేను విజయ్ దేవరకొండతో ఎప్పుడో లవ్ లో పడిపోయాను. నా ప్యార్, నా ఇష్టం, నా దిల్ కా ధడ్కన్ విజయ్ దేవరకొండ. చాలు, ఇక చాలు, ఆపే. ఇంతసేపు చక్కగా మా మాటలు విని చివరకు మాకే సుర్రు సుమ్మైపోయేలా చేస్తావా? నిన్ను తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో ఒక పార్టే కానీ ప్రేమే లైఫ్ కాదు. మన ఫ్యామిలీసే మనకి ముఖ్యం. ఈ మాత్రం దానికి ఒక అమ్మాయి గురించి బీపీలు పెంచుకోవడం అంత మంచిది కాదు. నమ్మద్దు ఆడోళ్లలోని ప్రేమలను, నమ్మిన వాళ్లకు చూపెడుతుంది నరకాన్ని. అన్నయ్య, పక్క రోడ్లో ఐశ్వర్య అని కొత్తగా వచ్చిందంట. ఎంత లేటుగా నాకు చెప్పేది? పద పడేద్దాం ఆ పాపని, పద.